బ్యాక్ టు న్యూస్. వరంగల్లో 3 నెలల క్రితం కిడ్నాప్ అయిన బాలుడు విక్కీ తల్లిఒడికి చేరాడు. కన్న తల్లిని చూడగానే అమ్మ అంటూ వచ్చిన బాలుని చూసి ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పోలీసులు మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించడం వల్లే తన కొడుకు దక్కాడంటూ కృతజ్ఞతలు తెలిపింది ఆ తల్లి. అయితే విక్కీ దొరికిన 24 గంటల్లోనే అతని పెదనాన్న ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబంలో విషాదం నింపింది. వరంగల్ జిల్లాలో కిడ్నాప్ కు గురైన బాలుడు తిరిగి కన్నవారిని చేరాడు. మడికొండకు చెందిన నగేష్ భార్గవి దంపతుల 3 ఏళ్ల కుమారుడు విక్కీని దాదాపు 3 నెలల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. బాబు ఆచూకీ కోసం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, మరోవైపు పోలీసులు గాలించారు. అయినా పిల్లవాడు ఎక్కడా కనిపించలేదు. బాలుడి కిడ్నాప్ ను టీవీ9 కూడా బాధ్యతగా తీసుకుని పలుమార్లు ప్రసారం చేసింది. జీడిమెట్లలో విక్కీని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాప్ మిస్టరీని ఛేదించారు. బాలుడి తల్లిదండ్రులకు అప్పగించారు. మీడియా చొరవ వల్లే తమ బాబు దొరికాడని కన్నవారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 3 నెలల నుండి అసలు మా బాబు అయిన బాధనైతే అసలు ఎవ్వరికి చెప్పుకోలేండి, అసలు ఏం పంచుకోలేండి సార్. అసలు మా బాబు దొరకడం మాకైతే అసలు ఇంకా కూడా నమ్మాలా లేదా అన్నట్టే ఉన్నది. అసలు మా బాబు దొరకడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మా బాబు దొరకడం చాలా మాకు సంతోషం సార్. యాక్చువల్గా మీడియా వాళ్ళకు కంగ్రాట్ చెప్పాలి, ఎందుకంటే చాలా చాలా రిస్క్ తీసుకున్నారు మీరు కూడా. మా బాబు మాకు దొరికిండు, అదే మాకు చాలా సంతోషం. జీడిమెట్లలోని సుబ్రహ్మణ్యం, విజయలక్ష్మి దంపతులకు పిల్లలు లేరు. దీంతో వనస్థలిపురంలో వీరికి తెలిసిన హరి అనే వ్యక్తి ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు ₹1,00,000 బాలుణ్ణి అమ్మినట్లు సుబ్రహ్మణ్యం, విజయలక్ష్మి దంపతులు చెప్పారు. అనాథాశ్రమం నుంచి బాలుణ్ణి తీసుకొచ్చామని కిడ్నాపర్లు చెప్పామన్నారు. విక్కీని ఎంతో ప్రేమగా చూసుకున్న ఆ దంపతులు కిడ్నాప్ వ్యవహారం తెలిసి షాక్ అయ్యారు. బాలుడు కన్నవారిని చేరటం ఆనందంగా ఉందంటున్నారు. డబ్బు పోయినంత కదండి, వాళ్ళ బాబు వాళ్ళు ముట్టాడు అది. ఎందుకంటే డబ్బు వేళ అయితే రేపన్నా సంపాదించుకుంటాం. మళ్ళీ కొడుకు పోయాడంటే కొడుకు మళ్ళీ మనం సంపాదించుకోవడం ఉంటుంది. పిల్లలు లేకుండా మేమెంత బాధపడుతున్నామో పిల్లలు ఉండి పోగొట్టుకుని వాళ్ళు బాధపడకూడదు. కిడ్నాప్ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గారు కాల్ చేసి ఆ బాబు తన క్లియర్గా చెప్తున్నారు, తనది మడికొండ, వరంగల్ పక్కన మడికొండ. మా అమ్మగారి పేరు భార్గవి, నాన్నగారి పేరు, మా మమ్మీ పేరు భార్గవి, మా డాడీ పేరు నరేష్. నన్ను 3 నెలల క్రితం ఒక ఆమె ఆటోలో తీసుకొచ్చింది. హరి అంకుల్ అనే అతను తీసుకొచ్చి ఇప్పుడు వేరే వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళకి ఇచ్చాడని చెప్పారు. సో ఒక విధంగా చెప్పాలంటే ఇది చాలా ఆ తల్లిగారి యొక్క ప్రార్థనలే ఫలించి బాబు దొరకడం అనేది. విక్కీ దొరికిన 24 గంటల్లోనే వారి కుటుంబంలో మరో విషాదం జరిగింది. విక్కీ పెదనాన్న మహేందర్ పెండ్యాల రైల్వే స్టేషన్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవటం సంచలనం సృష్టించింది. దీనికి కారణం స్పష్టంగా తెలియకపోయినప్పటికీ విక్కీ కిడ్నాప్ నేపథ్యంలో పోలీసులు మహేందర్ను అనుమానించి తీవ్రంగా కొట్టారు. దీనికి మనస్తాపంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆయన ఎప్పటికనేవాడు, నేను చిన్నప్పటి నుంచి, నేను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు మా పేరెంట్స్ కూడా నన్ను చేసుకోలేదు. అలాంటిది పోలీసు వాళ్ళు నా మీద చేసుకున్నారా, నేను అసలు ఎవరితో తన్నులు కూడా తినలేదు, అలాంటిది పోలీసులు కొట్టారు, అసలు నా ఇజ్జత్ మొత్తం పోయింది, నేను బ్రతకడం వేస్ట్ అని చాలాసార్లు అన్నాడు. అట్లా ఓ కిడ్నాపర్ హరిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. హరి విచారణతో కిడ్నాప్ వ్యవహారంతో సంబంధమున్న మరికొందరు పేర్లు బయటకు రానున్నాయి. కన్వీనర్ కోటా సీట్లను ఆన్లైన్లో బ్లాక్ చేసుకుంటూ లక్షలు గడిస్తున్న వ్యవహారాన్ని టీవీ9 బట్టబయలు చేసింది. ఎంసెట్ కౌన్సిలింగ్, సీట్ల అలాట్మెంట్, భర్తీ విధానం వెనుక ఉన్న భారీ కుంభకోణం టీవీ9 స్టింగ్ ఆపరేషన్లో వెలుగు చూసింది. టీవీ9 కథనాలకు స్పందించిన ప్రభుత్వం వెంటనే దర్యాప్తు ప్రారంభించింది. ఇంజనీరింగ్ కన్వీనర్ కోటా సీట్లు బ్లాక్ చేస్తూ టీవీ9 స్టింగ్ ఆపరేషన్ కు చిక్కిన కాలేజీలపై ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. కొంతమంది విద్యార్థులు కాలేజీలు ఇచ్చే కాసులకు కక్కుర్తిపడి తమ పేరుతో కన్వీనర్ కోటా సీట్లు బ్లాక్ చేస్తున్నారు. కౌన్సిలింగ్ లో పాల్గొన్నందుకు సదరు విద్యార్థులకు కొంత మొత్తాన్ని అప్పజెబుతున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన టీవీ9 ఇంజనీరింగ్ కాలేజీల అక్రమ దందాపై లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసింది. బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ లోకి సీక్రెట్ కెమెరాతో ఎంట్రీ ఇచ్చిన టీవీ9 టీం ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రతినిధులమంటూ పరిచయం చేసుకుంది. ఓ స్టూడెంట్ ని కదిలిస్తే అసలు రహస్యం బయటపడింది. ఓ ప్రైవేట్ కాలేజీ ప్రతినిధిగా వెళ్లిన టీవీ9తో సదరు విద్యార్థి తతంగమంతా పూసగుచ్చాడు. బిట్స్ పిలానీ, ఐఐటి,
IIIలో సీట్లు పొందిన విద్యార్థులనే కాలేజీలు పావులుగా వాడుకుంటున్నట్లు బయటపడింది. ఈ దందా వెనుక పెద్ద గూడు పుటాని ఉందని మరింత లోతుగా TV9 ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరికీ సాధ్యం కాని రహస్యాలను వెలుగులోకి తెచ్చింది. TV9లో ప్రసారమైన కథనాన్ని చూసిన వెంటనే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. దీని మీద మేము చాలా సీరియస్గా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి కూడా దీన్ని పూర్తిగా విచారించమని చెప్పి హై లెవెల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీకి ఇవ్వమని చెప్పి నేను కూడా ముఖ్యమంత్రి గారిని కోరబోతున్నాను. తప్పనిసరిగా దీంట్లో దోషులైన వాళ్ళని పట్టుకోవాల్సిందే. అది స్టూడెంట్స్ తల్లిదండ్రులా, అలాగే దీనికి సంబంధించి మేనేజ్మెంట్స్లో ఉన్నారా, మా కౌన్సిలింగ్ చేసే కమిటీలో ఉందా, మా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో తప్పు ఉందా, అందరి మీద సీరియస్గానే దీని మీద ఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదే విషయంపై డిప్యూటీ సీఎం కూడా స్పందించి ప్రత్యేక దర్యాప్తు చేయాలంటూ అధికారులను ఆదేశించారు. ఆదేశాల మేరకు రంగంలోకి దిగారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన అధికారులు 13 మంది విద్యార్థులు జిరాక్స్ సర్టిఫికెట్లతో కౌన్సిలింగ్ కు హాజరైనా వారెవరూ అడ్మిషన్లు తీసుకోలేదని ప్రభుత్వం జరిపిన ప్రాథమిక దర్యాప్తుల్లో తేలింది. అయితే కాలేజీలో రిపోర్టు చేయడానికి ఈ నెల 6 చివరి తేదీ కావడంతో అప్పటి వరకు వెయిట్ చేసిన అధికారులు విద్యార్థులు ఆయా కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకోకపోవడంతో నేరుగా ప్రత్యేక బృందాలను కాలేజీలకు పంపారు. ఈ వ్యవహారంలో కాలేజీల పాత్ర ఎంతుందనే విషయంపై ఆరా తీసి టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కి రిపోర్ట్ ఇవ్వనున్నారు. కోసం మనం ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ చేశాము. మీరు ఇచ్చిన లిస్టులో చాలా వరకు 13 మంది మాత్రమే ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని జిరాక్స్ కాపీతో అడ్మిషన్ తీసుకున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా 6వ తేదీ లోపల మీ ఒరిజినల్ సబ్మిట్ చేయండి అనేది SMS పంపించడం జరిగింది. ఇప్పటి వరకు ఎవరు కూడా ఒరిజినల్ తీసుకురాలేదు. కాబట్టి వాళ్ళు అడ్మిషన్ కూడా మనం క్యాన్సిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా మనం టోటలీ 5 కాలేజెస్కి ఒక్కొక్క కాలేజ్ని 2 ప్రొఫెసర్స్, మన ఒక ప్రిన్సిపల్, కాలేజ్ ఎడ్యుకేషన్ నుంచి ఒక ప్రిన్సిపల్ 2 వెళ్తున్నారు. వాళ్ళు ఏమైనా తప్పులు ఉంటే కాలేజ్ మేనేజ్మెంట్స్ పైన తప్పకుండా మనం చర్య తీసుకుంటాము. ఉద్దేశపూర్వకంగా కాలేజీలు ఇలాంటి వ్యవహారాలకు పాల్పడ్డాయని తేలితే కఠిన చర్యలు తప్పవని చెప్పారు. ఆన్ ఫీల్డ్ లో బ్యాట్ తో రికార్డు సృష్టించిన సచిన్ టెండూల్కర్ ఎంపీగా తన బాధ్యతలను నిర్వర్తించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. భారత్ లో స్పోర్ట్స్ ను అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారాయన. ఇప్పటికే స్పోర్ట్స్ డెవలప్మెంట్ పై రోడ్ మ్యాప్ ను మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్ కు అందజేశారు. భారత్ లో స్పోర్ట్స్ డెవలప్మెంట్ పై లెజెండరీ క్రికెటర్, రాజ్యసభ ఎంపీ సచిన్ రమేష్ టెండూల్కర్ నడుం బిగించాడు. 100 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్ లో క్రీడల్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఇప్పటికే ఒక ప్రణాళికను రూపొందించి ఆచరణలో పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే భారత్ లో అన్ని స్పోర్ట్స్ పై శ్రద్ధ పెడతానని చెప్పిన మాస్టర్ అన్నట్టుగానే దాని డెవలప్మెంట్ కోసం 4 పాయింట్ ఎజెండాను రూపొందించాడు. దీనిని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్ సిబాల్ కు అందజేశాడు. దీనిపై ఆయన వెంటనే స్పందించి ప్రణాళికపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని సచిన్ కోరాడని అతని సన్నిహితులు చెప్పారు. మాస్టర్ పంపిన ప్రణాళికలో 4 ప్రతిపాదనలు చేశాడు. వీటిలో ప్రధానంగా గ్రామాల్లో ఉన్న యువకుల టాలెంట్ ను గుర్తించాలని, మూలాల్ని ఎప్పటికీ మర్చిపోవద్దని సలహా ఇచ్చాడు. యూనివర్సిటీ, కాలేజీ స్థాయిలో స్పోర్ట్స్ ను ప్రమోట్ చేయాలని, ప్రస్తుతం ఉన్న స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను మార్చాలని, స్కూల్ కరికులంలో ఫిజికల్ యాక్టివిటీస్ ను ఖచ్చితం చేయాలని మాస్టర్ ప్రతిపాదించాడు. ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కపిల్ సిబల్ వెంటనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని సచిన్ ను కోరడం విశేషం. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ హడావుడిలో ఉన్న మాస్టర్ ఈ టోర్నీ పూర్తవగానే మంత్రితో సమావేశం కానున్నాడు. మొత్తానికి ఎంపీగా స్పోర్ట్స్ ను డెవలప్ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న సచిన్ తాను రూపొందించిన ప్రణాళికను అమల్లోకి ఎప్పుడు తీసుకొస్తాడో వేచి చూడాలి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం 130 న్యూస్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV1.